హలో గైస్, ఒలింపిక్స్ ఇప్పుడు జరుగుతున్న ఒలింపిక్స్లో వినేష్ ఫోగట్ గారు ఫైనల్ వరకు వెళ్ళి డిస్క్వాలిఫైర్, అది కూడా జస్ట్ 100 grams వెయిట్ ఎక్కువ అయినందుకు. అండ్ వినేష్ ఫోగట్ గారు ఫైనల్ వరకు వెళ్ళి మనకి గోల్డ్ మెడల్ పక్కా అనుకున్న సమయంలో ఇలా డిస్క్వాలిఫికేషన్ అనేది మన ఇండియన్స్ అందరికీ హార్ట్ బ్రేక్ న్యూస్ అనమాట. లాస్ట్ ఇయర్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అయిన బ్రిజ్భూషణ్ గారికి వ్యతిరేకంగా ఎన్నో ప్రొటెస్టులు, అంటే తమ తోటి రెజ్లర్తో పాటు ప్రొటెస్టులు చేసిందనమాట. అండ్ ఎంతోమంది పోలీసులతో దెబ్బతిన్నారు. ఆఖరికి పోలీసులు వీళ్ళని లాక్కిరారు కూడా. అండ్ వీళ్ళు యాంటీ నేషనల్స్ అని చెప్పేసి వీళ్ళపై ఒక ముద్ర కూడా వేశారు. అయినా ఇన్ని అడ్డంకులు దాటుకొని, ఈమెకి మధ్యలో నీ ఇంజురీ కూడా అయింది, ఇన్ని అడ్డంకులు దాటుకొని ఇప్పుడు ఒలింపిక్స్లో అండ్ వరుసగా 3 times ఒలింపిక్స్లో క్వాలిఫై అయిన మొదటి ఇండియన్ విమెన్ రెజ్లర్ మన వినేష్ ఫోగట్ గారు. ఇన్ని అడ్డంకులు దాటుకొని వచ్చిన ఈమె ఇప్పుడు ఒక జస్ట్ 100 grams వెయిట్ ఎక్కువ ఉందని చెప్పేసి డిస్క్వాలిఫై చేయడం అనేది అన్ఫేర్ అని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్, గోల్డ్ మెడల్ విన్నర్ అయిన ఒక రెజ్లర్పై ఇప్పుడు ఈమె సెమీఫైనల్లో గెలిచి ఫైనల్ వరకు వచ్చింది. అయిన తర్వాత ఈమె 49.8 kgs ఉండే. అండ్ రౌండ్ 2 అయిపోయిన తర్వాత ఈమె 52.1 kgs ఉండే. సో సెమీఫైనల్ అయిపోయిన తర్వాత 52.1 kgs ఉండే. 2 kgs పెరిగింది. ఆ 2 kgs తగ్గడం కోసం నైట్ మొత్తం అసలు ఏం వాటర్ తాగలేదు అనమాట, ఎలాంటి ఫుడ్ కూడా తీసుకోలేదు, కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉందన్నమాట. అండ్ ఆఖరికి తన బాడీలో ఉన్న బ్లడ్ కూడా కొంత రిమూవ్ చేసింది, హెయిర్ కూడా రిమూవ్ చేసింది అనమాట. అయినప్పటికీ కూడా జస్ట్ 100 grams అని పెరిగిందని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. ఈ రీజన్తో ఇప్పుడు మన వినేష్ ఫోగట్ గారిని డిస్క్వాలిఫై చేశారు. డిస్క్వాలిఫై అయినందుకు సెమీఫైనల్లో గెలిచిన సిల్వర్ మెడల్ కూడా ఇవ్వరంట. ఇది అన్ఫేర్ అని చెప్పి చాలా మంది అయితే చెప్తున్నారు. సో ఇప్పుడు జరుగుతున్న ఈ ఇష్యూపై మీ ఒపీనియన్ ఏంటి? అంటే నిజంగా కుట్రా ఆర్ ఎల్స్ వాళ్ళకి రూల్స్ ప్రకారం వాళ్ళు చేస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.